ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అన్న విషయం మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఫ్లెక్సీలు చింపటం ప్రజలందరూ చూశారు. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పులివెందుల అభివృద్ధి జరగాలన్నా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతున్న విషయం తెలుసుకొని కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీలోకి చేరారు. మరి టీడీపీలోకి చేరిన వారిని ఏ విధంగా బెదిరించారో ఫోన్లతో సహా మేము ఆధారాలతో సహా మేము చూపించామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఎవరిని రెచ్చగొడుతున్నారో క్లారిటీగా, వాళ్ళ నాయకులు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, మరి అదే విధంగా క్యాడర్ కూడా ఈరోజు అదే విధంగా రెచ్చిపోతున్నారు అన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత సంవత్సరం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఈరోజు వాళ్ళ పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పి ఈరోజు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రపరప నరికితే తప్పేంటి, ఇంకొకరు మహిళలు అసభ్యకరంగా మాట్లాడితే తప్పేంటి, ఇంకొకరు కనుసైగ చేస్తేనే చంపండి అంటున్నారు. నిన్నటి రోజు కూడా మీరు చూశారు, చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు?